మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం 10th క్లాస్ లో రామాయణంలో అయోధ్యకాండ గురించి చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు క్లాస్ లో ఏం చెప్పుకున్నాం? మనం బాలకాండ గురించి చెప్పుకున్నాం. ఇంతకు ముందు క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం? బాలకాండ. బాలకాండ మనకి ఎన్ని క్లాసులు పట్టిందండి? 3 క్లాసులు పట్టింది. చూడండి ఎంత డీప్ గా ఉందో మనకి ఇక్కడ. 50 మార్క్స్ కి మీరు 10th క్లాస్ చాలా శ్రద్ధగా వినాలి. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఎందుకంటే ఆ బాలకాండ తర్వాత అయోధ్యకాండ దీని కంటిన్యూషన్ అన్నమాట. మీరు ప్రతి క్లాసు వింటుంటేనే మీకు బాగా అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు మనం సెకండ్ కాండ ఏంటి? మనకి అయోధ్యకాండ. బాలుడు పుట్టాడు, రాముడు పుట్టారు, తర్వాత ఏమైంది? పెళ్ళయింది, శివధనుస్సును ఇచ్చారు, పెళ్ళయింది, మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చేసారు మిథిలానగర్ నుంచి కదా. ఇప్పుడు అయోధ్యలోకి వస్తాయి కాబట్టి ఇప్పుడు అయోధ్యకాండ గురించి తెలుసుకుందాం. దశరథునికి పుత్రుల మీద చాలా ప్రేమ. ఎందుకంటే లేక పుట్టిన సంతానం కదా. పుత్రకామేష్టి యాగం చేస్తేనే కానీ సంతానం కలగలేదు. ఎంతమంది పుట్టారు? 9 కదా. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. తన శరీరం నుండి పుట్టిన 4 చేతుల్లాగా భావించాడు. నలుగురిని 4 చేతుల్లాగా నా శరీరంలో ఒక భాగమే అన్నట్టుగా భావించేవారన్నమాట. ఈ 9 కుమారుల్లో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు. అనుకున్నాం కదా. పెళ్ళైపోయిన తర్వాత మిథిలానగరం నుంచి వచ్చేటప్పుడు భరతుడు శత్రుఘ్నుడు మేనమామతో పాటు కలిసి వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళారు కదా. అందుకే దేశ సంచారంలో ఉండడం వల్ల ఈ భరత శత్రుఘ్నుల మీద బెంగ పెట్టేసుకున్నారు. ఎవరు? తండ్రి అయిన దశరథుడు. ఇప్పుడు ఎవరున్నారు అయోధ్య నగరంలో? దశరథుడి దగ్గర ఎవరున్నారండి? రాముడు, లక్ష్మణుడు కదా. ఇప్పుడు భరత శత్రుఘ్నులు దేశాంతరం వెళ్ళడం వల్ల బెంగ పెట్టుకున్నారు. వాళ్ళను మళ్ళీ తలుచుకుంటున్నాడు దశరథుడు. వాళ్ళని ఏం చేస్తున్నారట? మళ్ళీ తలుచుకుంటూ ఉన్నారన్నమాట. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. పెద్ద కొడుకు కదా, మక్కువ ఎక్కువ. దానికి కారణం శ్రీరాముడు సద్గుణరాశి కావడమే. ఏంటి? సద్గుణాలు కలవాడు, అంటే మంచివాడు. ఎప్పుడు తల్లిదండ్రుల సేవలోనే ఎక్కువగా ఉండేవాడు. అందుకని శ్రీరాముడు సద్గుణరాశి కావడం వల్లే మిక్కిలి ప్రేమ మాట. రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడతాడు. ఎవరిని కూడా నొప్పించడు, చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటాడు. శరణన్న వారిని కాపాడతాడు. రక్షణని ఎవరైతే వస్తారో రక్షించమని వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు. ఏంటండి? కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాల గురించి తెలుసుకుంటూ ఉండేవాడంట. కాలాన్ని మాత్రం టైంపాస్ చేసేవాడు కాదు. జ్ఞానుల గురించి ఇంకా జ్ఞానం పెరుగుతుందని చెప్పేసి అందరితో జ్ఞానులతో సజ్జనులతో మంచి వాళ్ళతో కూడా వివిధ విషయాల గురించి చర్చిస్తూ ఉండేవాడనమాట. వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి గలవాడు. వినయశీలి తల్లిదండ్రుల పట్ల అలాగే గురువుల పట్ల కూడా చాలా నిశ్చల భక్తితో ఉండేవాడు. అలాగే సోమరితనం ఏమరపాటు లేనివాడు అన్నమాట. సోమరితనం కానీ ఏమరపాటు కానీ లేనివాడు. కళల్లో ఆరితేరినవాడు. అసూయ మాత్సర్యం లేనివాడు. అసూయలు గట్ట ఏమి ఉండమాట. ఈర్ష్యాద్వేషం ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ప్రజలంటే చాలా ఇష్టం అన్నమాట, ప్రేమ కలిగిన వాడు. ఇన్ని మంచి గుణాలకు సాధైన శ్రీరాముడు ఏంటి? ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి. ఓన్లీ తల్లిదండ్రులకే కాదు, రాముడు అంటే ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం అన్నమాట. అందరితోనూ చాలా కలివిడిగా అలాగే మంచిగా నడుచుకుంటూ ఉండేవారు అన్నమాట. అలాగే సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభు కావాలని ప్రజల కోరిక. ఏంటి? శ్రీరాముడే మాకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దశరథుడి తర్వాత మరి ఇంకొకరు ఎవరికైనా రావాలి కదా వెనకాల రాజు. కాబట్టి ఆ ప్రభువే మా రాముడి వారు కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఆశగా అడిగారన్నమాట వాళ్ళ కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది. ఎవరొకటి నేను జీవించి ఉంటే అంటే దశరథుడు. తండ్రి ఉండగానే కొడుకు పాలిస్తే చాలా బాగుంటుంది కదా. నేనుండగానే కూడా ఒకసారి రాముడిని చూసుకోవచ్చు కదా ఆ విధంగా రాజుగా అని చెప్పేసి నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేను ఎంతగా సంతోషిస్తానో అని ఉవ్విళ్ళు ఊరుతున్నాడు దశరథుడు. దశరథుడు ఎవరండి? రాముల వారి యొక్క తండ్రి. మంత్రులతో ఆలోచించి శ్రీరాముని యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఏమైంది ఇక్కడ? మంత్రులతో ఆలోచించి శ్రీరాముని యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంత రాజులను, ప్రజలను పిలిపించారు. మొత్తం రాజ్యంలో వాళ్ళందరినీ కూడా పిలిపించారంట.
అనుమతిని ఇవ్వమన్నాడు అనమాట. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. ఒకవేళ రాముడే కాకుండా ఇంకెవరైనా పరిపాలిస్తే మన రాజ్యం బాగుంటుంది అంటే కనుక ఆలోచించి చెప్పండి, ఎవరిని పెడదాం అని. అంతేగాని దశరథుడు నా కొడుకునే రావాలని చెప్పేసి అక్కడ స్వార్థంగా చెప్పలేదు. మీరు ఆలోచించండి, దీనికన్నా ఇంకేమైనా ఉత్తమైన ఆలోచన ఏమైనా ఉందేమో ఉపాయం చెప్పండి అని చెప్పేసి అక్కడ దశరథుడు అడుగుతున్నాడు అనమాట. తర్వాత ప్రజలు రంజక పాలన అంటే ఇదే. అంటే ఏంటి? ప్రజలతో పాటు కలిసి అక్కడ రాజ్యాన్ని పరిపాలించడం అన్నమాట. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. శ్రీరాముడు పట్టాభిషేకమే జరగాలి, ఇంకెవరు కూడా తగరు అని చెప్పేసి హర్షధ్వానం ఆనందాలతో అక్కడ చూపించామట. హర్షధ్వానాలు చేశారు. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యువరాజ్య పట్టాభిషేకమోత్సవానికి ఏర్పాట్లు చేయవలసిందని ఆదేశించాడు. రాముల వారిని యువరాజుగా అక్కడ చేయడానికి, పట్టాభిషేకం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చెయ్యండి అని చెప్పేసి మంత్రులకు ఈయన ఆదేశించారన్నమాట. దశరథుడు శ్రీరాముడిని పిలిపించాడు. ఎవరు? తండ్రి గారు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. ఎందుకంటే తండ్రి అంటే ఆ పాద సేవలోనే ఎక్కువగా ఉండేవాడు అనమాట. కాబట్టి రాగానే వినయంతో ఏం చేశాడంటే అక్కడ తండ్రి ప్రభువులకి తండ్రి గారికి పాదాలకి నమస్కారం చేసుకున్నాడు అనమాట. ఏమని చూడండి, శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముడిని అక్కున చేర్చుకున్నాడు. ఒకసారిగా చెప్పేలాగా అక్కునకు చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బంగారు సింహాసనం ఉంటుంది కదండి, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామ, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు. నవ్వుతూ చెప్పాడండి. ఏమని? రామ, నీ సుగుణాలతో, నీ మంచితనంతో ప్రజల్ని మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది, నీ బాధ్యత ఇంకా పెరుగుతుంది. మరింత వినయవంతుడివి కావాలి, మరింతగా ఇంకా వినయంతో కూడి ఉండాలి రామ అని చెప్పడం జరుగుతుందన్నమాట. జితేంద్రుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు. రాజుకి ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలి అనేది తండ్రి గారు అక్కడ చెప్తున్నారన్నమాట. రాజధర్మాన్ని నూరిపోశాడు. తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు. తండ్రి వద్ద సెలవు తీసుకుని మళ్ళీ ఎవరు? రాముల వారి యొక్క తల్లి ఎవరంటే కౌసల్యాదేవి. ఆ కౌసల్య దగ్గరికి వచ్చి శ్రీరాముడు ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు. పట్టాభిషేకం చేసినప్పుడు అక్కడ ఉపవాసంతో ఉండాలన్నమాట. కాబట్టి సీతారాములు ఇద్దరు కూడా ఉపవాస దీక్ష తీసుకున్నారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. అయోధ్య ఎలా ఉందంట? శ్రీరామ పట్టాభిషేకం కోసం తనని తాను అలంకరించుకునేటట్టు ఆ రాజ్యం అంతా కూడా వెలిగిపోతుందన్నమాట. నగరం అంతా ఆనంద శోభ తాండవిస్తుంది. నగరంలో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో తాండవిస్తున్నారన్నమాట. ఇది చూసిన మందర కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. మందర ఎవరండి? కైకేయి యొక్క చరిత్రమాట. కైకేయి దగ్గర పనిచేస్తూ ఉన్నాము. ఇదంతా చూసి ఆ మందర ఏం చేసిందంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి మందర. కైకేయి అత్తవారింటి నుంచి అంటే ఏంటి? అత్తవారింటికి వచ్చినప్పుడు వచ్చిందంట. అంటే పుట్టింటి నుంచి తీసుకొచ్చింది అంట. అత్తవారింటికి వచ్చినప్పుడు తన వెంట వచ్చింది కైకేయి వెంట. అరణపు దాసి అంటే ఏంటి? తన యొక్క దాసి, కైకేయి యొక్క దాసి మందర. పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. వెంటనే వెళ్ళిపోయి ఇలా రాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నారంట అని కైకేయి దగ్గర చెప్పిందన్నమాట. కైకేయి చాలా ఆనందించింది. ఎందుకంటే రాముల వారు అంటే అందరికీ ఇష్టమే. అక్కడ కైకేయి, సుమిత్ర, కౌసల్య మొత్తం అందరికీ, ప్రజలకి అందరికీ ఇష్టమే. కాబట్టి కైకేయి కూడా చాలా ఆనందించిందంట. వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని ఇచ్చిందంట. మంచి వార్త చెప్పు మందరాలు అని చెప్పేసి విలువైన బహుమానాన్ని ఇచ్చింది. నిశ్చేష్టురాలయ్యింది మందర. అదేంటి ఇలా బహుమతి ఇచ్చారేంటి అని దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావు అని చెప్పేసి అడిగిందంటే ఈ టైంలో నువ్వు దుఃఖించాలి, నువ్వు ఆనందిస్తున్నావేంటి కైకేయి మాత అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నమాట. ఆవిడ అడుగుతున్నట్టే నిలదీసింది కైకేయి. నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే. నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమేమో
రాముడు భరతుడు ఇద్దరు సమానమే. కానీ ఆ రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా ఇంకా మంచిదే ఉందమ్మా, ఆనందం నాకు ఇంకేముంటుంది అన్నది కైకేయి. కైకేయి మాటలు విని ముక్కున వేలిస్తుంది. అదేంటి ఇలా ఉండాలేంటి అని. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. ఎందుకంటే రాముడి యొక్క తల్లి ఎవరక్కడ? కౌసల్య. ఎప్పుడైతే రాముల వారు అక్కడ రాజ్యానికి ప్రభు అయ్యారో ఆ ప్రభువు యొక్క తల్లి రాజమాత అవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమని, రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా మీకు దాసి అవుతావు. నీవు ఎలా దాసిగా చేస్తామో నువ్వు కూడా రాజమాతకి దాసి అయిపోతావు అని చెప్తున్నమాట. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముడి సంతానానికి తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది. రాముడికి నీ కొడుకైన భరతుడు దాస్యం చేయాలి. నువ్వే కాదు, రాముడికి భరతుడు చేయాలి. అలాగే రాముల వారి యొక్క కొడుకుకి మళ్ళీ రాజ్యాధికారం వస్తుంది. కానీ నీ మనవాళ్ళకి ఎందుకు వస్తుందమ్మా అని అక్కడ తన బుర్రంతా పాడు చేసేస్తుందన్నమాట. తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది ఎవరికి? రాముడి సంతానానికి. కానీ భరతుడి సంతానానికి రావడం శూన్యం. కనుక భరతుడికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసిందంట. అంటే దుర్బోధ చేసిందంట. చెడ్డది మనం తనకి చెప్పిందన్నమాట. ఏమని? నువ్వు భరతుడికి రాజ్యాధికారం వచ్చేటట్లు రావణ అరణ్యాన్ని పంపించేసేటట్లు నువ్వు చెయ్యి అని చెప్పేసి తనకి చెడు వాక్యాలన్నీ చెప్పిందన్నమాట. కైకేయి మనసు మారిపోయింది. ఎప్పుడైతే ఇలా ఉందో కైకేయి మనసు మారిపోయిందన్నమాట. చెప్పుడు మాటలు చేటుకు కారణం కదా. చెప్పుడు మాటలు ఎప్పుడు చేటుకు కారణమే, చెడుకు కారణం. తగిన ఉపాయాన్ని చెప్పమని మందరిని కోరింది. మందరం ఇదంతా చెప్పా బానే ఉంది, రాముల వారిని కూడా నువ్వు రాముడిని వనవాసానికి పంపించేయమన్నావు, భరతుడిని పట్టాభిషిక్తుడిని కావాలి అన్నావు కదా. దీనికి ఏదైనా ఉపాయం చెప్పు, నాకు ఏదైనా ఐడియా చెప్పు అని చెప్పేసి అడుగుతున్నమాట. ఎవరు? కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర. మీకు ఆల్రెడీ దశరథుడు 2 కోరికలు ఇస్తానన్నారా, మీరు ఉపయోగించుకోలేదు. ఆ 2 కోరికలను ఇప్పుడు ఉపయోగించండి. 1, భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. 2, రాముడు వనవాసానికి వెళ్ళిపోవాలి. ఆ 2 కోరికలను ఇప్పుడు ఉపయోగించండి అని చెప్పేసి మందర కైకేయికి ఆలోచన ఇస్తుందన్నమాట. ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాన్ని పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. కోపం అనే గృహం ఉంటుందన్నమాట. ఆ గృహంలో ఎవరైతే ఉంటే వాళ్ళు కోపానికి కారకులు, వాళ్ళు కోపంలో ఉన్నారు అనమాట. ఆ కోపగృహంలోకి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతే దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కౌసల్యకి, అలాగే సుమిత్రకి, అలాగే కైకేయికి చెప్దామని చెప్పేసి కైకేయి దగ్గరికి రాముడిని పట్టాభిషిక్తుల్ని చేస్తున్నాము, యువరాజుని చేస్తున్నామని కైకేయికి చెప్పడానికి కోసం అని చెప్పేసి కైకేయి దగ్గరికి దశరథుడు వస్తాడనమాట ఆ వార్త తెలపడానికి. కటిక నేల మీద ఉన్నది కైకేయి. కటిక నేల అంటే ఏంటండి? ఏమీ లేకుండా అన్నమాట, ఉత్తి నేల. ఆ కటిక నేల మీద పడుకుని ఉందన్నమాట. కోపంతో ఉగురు ఊడిపోతూ ఉందన్నమాట. అక్కడ ఊరికి ఉడికిపోతూ ఉందన్నమాట. కటిక నేల మీద ఉన్నది కైకేయి తీవ్రమైన అలకతో ఉన్నది. అంటే ఏంటి? కోపంతో ఉంది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. అయ్యో కైకేయి ఏమైంది అని దశరథుడు ఏం చేద్దారంట, ఓదార్చడానికి పూనుకున్నాడు. కానీ అతని ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. అంటే అక్కడ ఏమీ పని కాలేదన్నమాట. ఎంత ఓదార్చినా ఆవిడ ఊరుకోవట్లేదు, కోపం ఇంకా పెంచేసుకుంటుందన్నమాట. బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఏం చెయ్యాలో పాల్గొలేదు. ఏం చేయాలో అతనికి అర్థం కాదు. విషయం అడిగాడు. అదే అదునుగా భావించింది కైకేయి. అసలు ఏంటి, దేనికి నీ కోపానికి కారణం చెప్పానే కదా నాకు అర్థమవుతుంది అనగానే కైకేయి ఇదే అదునుగా భావించింది. అవును, ఇదే తగిన సమయం కాబట్టి ఇప్పుడే అడగాలని కైకేయి అంటున్నాడు. నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి. నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి అని చెప్పేసి అడుగుతుంట. అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది. అలా ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పేసి ఇలా అడిగేటప్పటికి ఏం చేయమంటావు అని అడగానే నాకు ఒక కోరిక ఉంది కాబట్టి దాన్ని మీరే తీర్చాలి అంది. అసలు ఆవిడ కోపాన్ని ఏ విధంగా తీర్చారు, రాముడిని ఎలా వనవాసానికి పంపించారు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. సరేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ స్టూడెంట్స్.